ఒకసారి వినోద్ గారు, ప్రొఫెసర్ వినోద్ గారు కూడా జాయిన్ అయ్యారు. వినోద్ గారు నమస్కారం. రిజర్వేషన్ ఇప్పుడు ఫీజులేమో వాళ్ళ ఇష్టం, జీరో రిజర్వేషన్, అడ్మిషన్ క్రైటీరియా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ప్రొఫెసర్ గారు చెప్పారు, అసలు ఇంత ఫీజులు తీసుకున్నప్పుడు వాడికి భవిష్యత్తు చూపించకపోతే సరైన కెరీర్ గైడెన్స్ లేదు, అకాడమిక్గా ముందుకెళ్ళడానికి లేదు, రీసెర్చ్ లేదు, బోర్డులు పెట్టుకొని డబ్బులు దండుకుంటున్నారు. ఎందుకు ఇవి కాక కొన్నిటికి ఫారిన్ యూనివర్సిటీతో టైఅప్స్, థర్డ్ ఇయర్లో మీ అబ్బాయిని అక్కడే పంపిస్తాం, ఇంకో 30 లక్షలు కట్టండి, 20 లక్షలు కట్టండి అని. ఏమవుతుందో అర్థం కాని పరిస్థితి. వినోద్ గారు, ఉస్మానియా యూనివర్సిటీ గతంలో ఇలాంటి చాలా వరకు కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉండే, మీరు టీము మీలాంటి ఎక్స్పర్ట్స్ అంతా ఈ కాలేజీలు విజిట్లకు వెళ్ళేవాళ్ళు రకరకాల స్టాండర్డ్స్ టెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఉన్నాయా అసలు డీమ్డ్ యూనివర్సిటీలకి? వీళ్ళని క్వశ్చన్ చేసేవాళ్ళు ఉన్నారా? 3 అంచెల భద్రత పెట్టుకొని అదేదో ప్రైవేట్ ఎస్టేట్ లాగా సెక్యూరిటీ పెట్టుకొని ఎవరిని లోపలికి రానివ్వరు, లోపల ఏదైనా జరిగితే బయటికి తెలియదు. ఆత్మహత్యలు జరిగిన కాలేజీలు ఉన్నాయి సార్, ఆ కాలేజీలోకి ఎవరిని పోనివ్వరు. ఈ దందాల మీద అక్కడ విద్యార్థి సంఘాలని అధికారికంగా ఉండనివ్వరు. ఎలా వినోద్ గారు? అంటే విద్యా వ్యాపారం అనేది చాలా బాగా విపరీతంగా ఎంకరేజ్ చేశారు పొలిటికల్ పార్టీస్. ప్రధానంగా ఏంటంటే యూనివర్సిటీలని ఓ పప్పు బిల్లలాగా వాళ్ళు ఇచ్చేసారు. అంటే అక్కడున్న స్టాండర్డ్స్ కానీ, దానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ కానీ, వాళ్ళన్నీ కూడా మేనేజ్ చేయడం, ప్రతి కమిటీని మేనేజ్ చేసుకోవడం. అసలు కమిటీ అనేది రిపోర్ట్ కరెక్ట్ గా ఇవ్వగలిగితే, యూనివర్సిటీలు నామ్స్ ప్రకారంగా ఎంక్వైరీ చేయగలిగితే అసలు ఇందులో 90% ఉన్నాయండి ఏ యూనివర్సిటీ పనిచేయదు. కానీ ఆ నామ్స్ కు విరుద్ధంగా ఖచ్చితంగా అక్కడ పోగానే ఏదో ఒక రకంగా వాళ్ళను పెట్టడము, కమిటీతో ఒకవేళ కమిటీ నెగిటివ్ ఇస్తే కూడా, రిపోర్ట్ నెగిటివ్ ఇచ్చినా సరే డైరెక్ట్ వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నుండి, మా బార్ కౌన్సిల్ నుండి తెచ్చుకుంటారు. ఇప్పుడు మేము కమిటీ పోతాము, మేము రిజెక్ట్ చేస్తాం అక్కడ. అవును, వాళ్ళకు ఫెసిలిటీస్ లేకుండా కోర్సు రిజెక్ట్ చేస్తాము. లేదంటే రిక్రూట్మెంట్ లేకుండా, టీచర్స్ లేకుండా ఫేక్ టీచర్లు అక్కడ నిలబెడతారు వాళ్ళు ఆ ఒక్కరోజు వరకు. అవును, ఆ ఒక్కరోజు వాళ్ళకి 1000-2000 ఇస్తే వస్తారు వాళ్ళు. అలా వాళ్ళు ఆ ఫేక్ టీచర్లు కనబడతారు. తర్వాత తెల్లారి నుండి ఎవరు ఉండరు అక్కడ. సో వాళ్ళను ఆ రికార్డ్స్ సరిగా ఉండయి, వాళ్ళకి పేమెంట్స్ సరిగా ఉండయి. ఇప్పుడు మనం పేమెంట్స్ చెక్ చేస్తాము, ఒక 1 year గా పేమెంట్స్ ఉండయి వాళ్ళకు. అవి మాకు రికార్డ్స్ చేయలేదు సార్, మేము చెక్కులు ఇవ్వండి అంటే చెక్కులు ఇవ్వరు. పేమెంట్స్ చూపెట్టండి, ఎవిడెన్స్ చూపెట్టరు. ఇప్పుడు ఒక 1 year నుండి వాళ్ళకి పేమెంట్ అవుతుందా లేదా అనేది లేదు. పేమెంట్ కి సంబంధించి ఇంకా ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయి వినోద్ గారు. అధికారికంగా అకౌంట్లో యూజీసీ నామ్స్ ప్రకారం శాలరీ వేసి అక్కడే ఏటీఎం ఉంటుంది, ఆ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసి క్యాష్ వెనక్కి ఇచ్చేయాలి. ₹1,00,000 అకౌంట్లో శాలరీ లాగా వేస్తే ఈ 70,000 వెనక్కి ఇచ్చేస్తున్న కాలేజీ ఫ్యాకల్టీలు బోల్డ్ మంది ఉన్నారు సార్. మా దగ్గరే వాపోయారు చాలా సందర్భాలు. 100% కరెక్ట్ అది మీరు చెప్తుంది. లా కాలేజెస్ లో కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాగే అమౌంట్ పేమెంట్ చేసేసి చూపెట్టి గుంజేసుకొని ఒక ₹5,000 మొత్తం, వాళ్ళు నెలకు ₹5,000, యాక్చువల్ గా వాళ్ళకి ₹50,000 ఇవ్వాలి. ₹5,000 ఇస్తూ 45,000 వాళ్ళు మళ్ళీ ఉల్టా తీసేసుకొని 50,000 ఇచ్చినట్టుగా రాసుకుంటున్నారు. అట్లనే మినిమం 25,000 ఇవ్వాలి, కానీ వాళ్ళు ఇవ్వరు. మాక్సిమం వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ ఫేక్. టోటల్ ఇవాళ ఒక 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా నడుస్తున్న కాలేజీల పరిస్థితి నేను చెప్పేది. ఇవన్నీ మళ్ళీ ఎట్లా జరుగుతున్నాయి అంటే, మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ డైరెక్ట్ గా పర్మిషన్ ఇస్తుంది, బార్ కౌన్సిల్ ఇస్తుంది. అప్పుడు ఈ టీచర్లు ఎంక్వైరీ, ఎక్స్పర్ట్ కమిటీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోవడం కూడా ఒక వేస్ట్. అది అంతే కదా మరి. ఆ రకంగా మేనేజ్ చేసే స్థితి ఇవాళ లా డిపార్ట్మెంట్ లో ఉంది. కొంతమంది అయితే మొత్తం 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ కాలేజీలో. అంటే ఒకే బ్రాంచ్ లో 1000 మంది ఉన్న డీమ్డ్ యూనివర్సిటీ ఉన్నాయి సార్. ఒకే బ్రాంచ్ లో 1000 మంది పిల్లలు ఉన్నాయి డీమ్డ్ యూనివర్సిటీ. అదే అంటున్నా. ఇప్పుడు ఒక లా కాలేజీ పేరు చెప్పాను కానీ అక్కడ ఒక 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. క్యాంపస్ లో లేని కోర్సులు ఉంటాయి మొత్తం అక్కడ. క్యాంపస్ గా మాకే పర్మిషన్స్ రావు. ఎందుకంటే మా దగ్గర ఫ్యాకల్టీ మంచి బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నా కూడా, సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నా కూడా మాకే కోర్స్ పర్మిషన్స్ రావు. కానీ అక్కడ ఎవరు ఉన్నారు, కొత్త కోర్సులు, ఒక్కొక్క కోర్సుకు లక్షల ఫీజులు. అట్లాంటి చాలా చీట్ జరుగుతుందండి, విపరీతమైన చీటింగ్ జరుగుతుంది.